హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కడ వెంకటేష్ సార్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తారీఖున ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్ విద్యార్థులకు నేను ఏదో ఒక వీడియో అందించి ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే గత కొన్ని రోజులకు వీడియో అనేది రాలేదు. ఎడిటర్ అందుబాటులో లేని కారణంగా, అదేవిధంగా నాకు కూడా కొద్దిగా ఆరోగ్యం బాగాలేని కారణంగా వీడియోస్ రాలేదు. అయితే ఇప్పుడు మనకి 2025 ఫిబ్రవరి 23వ తారీఖున గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకు జరుగుతుంది. అయితే ఈ ఫిబ్రవరి 23వ తారీఖున జరగబోతున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ విద్యార్థులు ఉన్నటువంటి ఈ 25 రోజుల సమయంలో ఏం చేయాలి అనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అంతకంటే ముందుగా మన వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. మన యాప్ సమాచారం కోసం కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడం కావచ్చు, లేదా మన నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా డైలీ కరెంట్ అఫైర్స్ దాదాపు 10 నుంచి 12 న్యూస్ పేపర్లు చదివి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతిరోజు కూడా మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు, చాలా మంది కూడా చదువుతున్నారు. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అయ్యి పైన ఫాలో కొట్టి బెల్ బటన్ క్లిక్ చేస్తే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మన వాట్సాప్ ఛానల్లో మీకు మెసేజ్ వస్తుంది. ఓకేనా? అదేవిధంగా మన అకాడమీ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, అకాడమీ వెంకటేష్ అనే ఆన్లైన్ యాప్లో ఇప్పటికే మనకి అకాడమీ టెస్ట్ సిరీస్ని చాలా అప్లోడ్ చేశాను నేను. 1 ఇయర్ కరెంట్ అకాడమీ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎకనామిక్ కోర్ సబ్జెక్ట్ కావచ్చు, ఏపీ ఎకనామిక్ కోర్ సబ్జెక్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పటి వరకు మన యాప్లో జనవరి 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా ఇండియన్ కరెంట్ ఎకానమీ, ఏపీ కరెంట్ ఎకానమీ జనవరి 20వ తారీఖు వరకు కూడా మనకి అప్డేట్స్ పూర్తిగా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మన టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మరి ఈ సమయంలో మన ఇండియన్ ఎకానమీ పైన, ఏపీ ఎకానమీ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ మనకి రెండు కలిపి 75 మార్కులకు మన పేపర్ ఉంది. ఈ 75 మార్కుల్లో కూడా మనకి ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్ట్ వచ్చి, ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్ట్ నుంచి కొన్ని మార్కులు వస్తాయి, ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్ట్ నుంచి కొన్ని మార్కులు వస్తాయి, అదేవిధంగా ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, అదేవిధంగా ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, అదేవిధంగా ఇండియన్ ఏపీ కరెంట్ ఎకానమీ, వీటిని చదివితే మనకి ఎకానమీలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు మనకి నేనేమంటాను అంటే మిత్రమా, ఏపీ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి ఈ 75 మార్కులలో ఏపీ ఎకానమీకి 30 మార్కులు వెయిటేజ్ ఇవ్వండి. 30 మార్కులు వెయిటేజ్ ఇవ్వండి. ఖచ్చితంగా 25 నుంచి 30 మార్కుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనకి అడగడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం 3 సార్లు రద్దు అయినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కావచ్చు, వీటన్నింటినీ కూడా నేను ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినా కూడా ఆ కాంపిటేటివ్ ఫీల్డ్ జిరాక్స్ తీసుకొని, ఆ క్వశ్చన్ పేపర్ని జిరాక్స్ తీసుకొని అందులో ఎకనామిక్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, వాడు అసలు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే దానిపై అనలైజ్ చేసి మంచి కంటెంట్తో కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్ మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. మిత్రమా, నిజంగా ఈ మన టెస్ట్ సిరీస్ నిజాయితీగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకంటే అనేక ఇన్స్టిట్యూట్లకు నేను 1000 బిట్లను ఎకానమీలో రాసిచ్చాను. ఆ బిట్స్ నుంచి గతంలో గ్రూప్ 1లో చాలా ప్రశ్నలు వచ్చాయి, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2 ప్రశ్నలు చాలా వచ్చాయి. ప్రూఫ్తో సహా మన వాట్సాప్ ఛానల్ కూడా షేర్ చేయడం అనేది జరిగినది. సరే, మొత్తం విషయానికి వస్తే 75 మార్కులు ఉన్నటువంటి ఈ ఎకానమీలో 30 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి కేటాయించండి. ఎందుకంటే ఖచ్చితంగా 35 మార్కులు అంటే 30 మార్కులు అంటే 25 నుంచి 30 మార్కుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగంగా క్వశ్చన్ అడుగుతాడు. ఒకటి. రెండవది ఏమనేసి అంటే ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్కువ, ఏపీ ఎకానమీ సిలబస్ తక్కువ. ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడో తెలియదు, కానీ ఏపీ ఎకానమీ క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడో మనం చెప్పగలం. సిలబస్ తక్కువే,
నేర్చుకోవడం కూడా ఈజీ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండదు. ఓకేనా? కాబట్టి ఏపీ ఎకానమీ కోర్స్ స్కోరింగ్ సబ్జెక్టు ఏపీ ఎకానమీ, ఈజీ సబ్జెక్ట్ కూడా ఏపీ ఎకానమీ. దీనిపైన బాగా ఫోకస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన బాగా ఫోకస్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? సరే, ఈ విషయం పక్కన పెడితే మనకి ఏపీ ఎకానమీకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్టు, ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్టు, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, ఇండియన్ ఏపీ కరెంట్ ఎకానమీ. మీరు కనుక ఇవన్నీ కూడా ఫాలో అయినట్లయితే, బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎకానమీలో 50+ మార్కులు తెచ్చుకోవడానికి సాధ్యమవుతుంది. మీరు అనుకుంటున్నారు ఏపీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఫస్ట్ పేపర్ లో మనకి ఇండియన్ పాలిటీ ఉంటుంది, అదేవిధంగా మనకి ఏపీ హిస్టరీ ఉంటుంది. ఈ రెండింటిని బాగా చదివితే మనం మంచి స్కోర్ చేయొచ్చు. సెకండ్ పేపర్ లో ఎకానమీ ఉంది, ఆ ఎకానమీ స్కోర్ చేయలేము. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, దీంట్లో కూడా మనం స్కోర్ చేయలేము. చాలా మంది నాకు కాల్స్ చేసి మెసేజ్ చేశారు. ఓకే, విద్యార్థులు చెప్తున్నారు, ఒప్పుకుంటున్నా. అయితే మిత్రమా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తారీఖున రాయబోతున్నటువంటి గ్రూప్ 2 విద్యార్థులు అందరూ కూడా సెకండ్ పేపర్ పక్కన పెట్టి ఫస్ట్ పేపర్ పైన బాగా ఫోకస్ చేస్తున్నారు. కరెక్ట్ చేయదని నేను చెప్పడం లేదు, కానీ అందరూ ఎవరైతే విద్యార్థులు అందరూ ఫోకస్ చేసేటటువంటి పేపర్ పైన క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు ఫోకస్ చేశాను అనుకో, చాలా కష్టంగా వస్తుంది పేపర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరైతే సెకండ్ పేపర్ నెగ్లిజెన్స్ చేశారో ఆ క్వశ్చన్లని ఈజీగా కూడా రావచ్చు. అంటే నేను ఏం చెప్తానంటే, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మనకి ఈజీ అని, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కష్టమని, సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టమని, ఈ రెండు సబ్జెక్టులు మీరు పక్కన పెట్టేస్తే అందరూ ఈజీ అనుకుంటున్నటువంటి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ కంటే ఇంకా ఈజీగా సెకండ్ పేపర్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, గతంలో ఇండియన్ ఎకానమీ 150 మార్కులకు ఉండేది, ఎక్కడ అడిగేవాడు బిట్టు తెలియదు. కానీ ఇప్పుడు 75 మార్కులు తగ్గించాడు. కానీ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి, మంచి మార్కులు వస్తాయి. అర్థమవుతుందా? ఇది అయితే ఉన్నటువంటి 25 రోజుల్లో ఇండియన్ ఎకానమీలో చదవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ 25 రోజుల్లో మేము చేయాల్సినటువంటి పని ఏమి సార్ అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ సమయంలో పెద్ద ఇండియన్ ఎకానమీ పుస్తకం పట్టుకొని ఏపీ ఎకానమీ పుస్తకం పట్టుకొని మీరు కనుక కూర్చున్నారంటే ఎకానమీలో మార్కులు రావు. ఓకేనా? మీరు ఎవరైనా అడగండి, ఆల్రెడీ గ్రూప్ 1 సాధించిన విద్యార్థులు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కావచ్చు, గ్రూప్ 2 విద్యార్థులు కావచ్చు, సక్సెస్ అయిన వాళ్ళని అడగండి. సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏమనేసి అంటే, వాడు సక్సెస్ అయిన వాడు ఏమనేసి అంటే బాగా చదివి ఉంటాడు, ప్రతి ఒక్క టాపిక్ పైన ఖచ్చితంగా బిట్స్ ని ప్రాక్టీస్ చేస్తుంటాడు, ఆ సబ్జెక్ట్ పైన గ్రాండ్ టెస్ట్లు బాగా రాస్తుంటాడు. మొత్తం మీద సబ్జెక్ట్ పైన బాగా గ్రిప్ తెచ్చుకోవడం కోసం వాడు చదివింది తక్కువైతే ఎగ్జామ్స్ రాసింది ఎక్కువై ఉంటుంది, కాబట్టి వాడు ఎగ్జామ్ లో సక్సెస్ అయ్యాడు. సక్సెస్ కాని వాడు ఈ పని చేయలేదు కాబట్టి వాడు సక్సెస్ కాలేదు. ఓకేనా మిత్రమా? మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ ఎకానమీలో కానీ ఏపీ ఎకానమీలో కానీ మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఉన్నటువంటి 25 రోజుల్లో మీకు వీలైనంత వరకు ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. ఒక రివిజన్ చేయండి, నేను తప్పు కాదడం లేదు, కానీ ఎగ్జామ్స్ రాయకుండా ఎవరు దయచేసి ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఎప్పుడైతే నువ్వు ఒక టాపిక్ని బాగా చదువుతావో, ఆ టాపిక్ పైన నీకు క్లారిటీ రాకపోతే ఆ టాపిక్ పైన బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. 1కి 10 సార్లు బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఎందుకు ఎకానమీ రాదు. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్టు, ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్టు, అదేవిధంగా ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, ఇండియన్ అండ్ ఏపీ కరెంట్ ఎకానమీని బాగా చదివితే 50 మార్కులు పైగా తెచ్చుకోవడం అనేది అసాధ్యమేమి కాదు, సాధ్యమే. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి 23 రోజుల్లో మీరు చేయాల్సినటువంటి పని ఏమనేసి అంటే, 1 ఎగ్జామ్స్ బాగా రాయండి. ఈ సమయంలో మీరు ఎగ్జామ్ రాయకుండా పెద్ద పుస్తకాలు పట్టుకొని చదివారనేసి అంటే దెబ్బతింటారు. నేను ఎకానమీలో పట్టు సాధించగల కారణం ఏంటంటే, నేను ఎన్నో ఇన్స్టిట్యూట్లకి బిట్స్ నేను ఇప్పటికీ వేలలో రాసిచ్చాను. అదేవిధంగా మనకి ఇప్పుడు యాప్లో కూడా ఇప్పటికీ అప్లోడ్ చేయలేదు, బ్రహ్మాండ టెస్ట్ సిరీస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగినది. ఓకేనా? ప్రస్తుతం మన యాప్లో ఎకానమీ టెస్ట్ సిరీస్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ రెండూ కలిపి మనకి 79 రూపీస్ పెట్టినారు. 79 రూపీస్ పెట్టాను. మీకు ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ మాత్రం కావాలనుకుంటే 49 రూపీస్ పెట్టాను. ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలనుకుంటే
నేను 49 రూపీస్ పెట్టాను. మీకు 2 కావాలనుకుంటే 79 రూపీస్ పెట్టాను. మరి ఇంత కాస్ట్లీ ఎందుకు తగ్గించారు సార్ అనేసి అంటే, ఈ సమయంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి మన బిట్స్ ప్రాక్టీస్ చేసి ఎకాడమీలో మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇంత భారీగా ప్రైజ్ తగ్గించడం అనేది జరిగినది. చాలా మంది ప్రైజ్ తగ్గించే కొద్దీ మన టెస్ట్ సిరీస్ చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ నిజాయితీగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎకాడమీ పరంగా బాగా మేము ఇంప్రూవ్ అయ్యామని నాకు వాట్సాప్ ఛానల్లో కావచ్చు, లేదా వాట్సాప్ గ్రూపులో కావచ్చు, లేదా నా పర్సనల్ నెంబర్ కావచ్చు, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఎంతో వందల మంది నా దగ్గర ఫోన్లో ఎకాడమీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఓకేనా, నిజాయితీగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ ఏపీ అకాడమీలో కానీ ఇండియన్ అకాడమీలో కానీ బాగా రాసే ప్రయత్నం చేయండి. ఏపీ అకాడమీలో కానీ ఇండియన్ అకాడమీలో కానీ బాగా రాసే ప్రయత్నం చేయండి. ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీలో కలిపి 50+ మార్కు తెచ్చుకోవడం మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ మనం బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకేనా, కాబట్టి వీటిని బాగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అకాడమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ కింది కామెంట్ బాక్స్ కామెంట్ అనేది చేయండి, లేదా క్రింది ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కూడా చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరికైనా మన టెస్ట్ సిరీస్ డౌన్లోడ్ ఆప్షన్ కావాలనుకుంటే, క్రింది ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా మిత్రమే, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీ డౌట్లు క్లారిఫై చేస్తాను. మీకు 50+ మార్కులు అకాడమీలో తెప్పించడమే నా బాధ్యతగా రేయింబగలు హార్డ్ వర్క్ చేసి మన టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది. చాలా మంది ఒక్కరిద్దరు మన యాప్లో ఒక టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయకుండా మీ టెస్ట్ సిరీస్ అంత వేస్ట్ ఇంకోటి లేదు సార్ అన్నారు. నా దగ్గర ఇప్పటికీ 2000 మెంబర్స్ పైన అకాడమీ టెస్ట్ సిరీస్ తీసుకుంటే కొంతమంది టాపిక్ నేమ్ పెట్టండి సార్ అని అన్నారు. ఓకే, అది నేను ఒప్పుకుంటాను, కరెక్టే. కానీ కొంతమంది 2-3 మెసేజ్ చేశారు ఆ అమౌంట్ రిటర్న్ చేయమని. సరే, నేను వాళ్ళకి అమౌంట్ కూడా రిటర్న్ చేసేసాను. ఆ విషయం పక్కన పెట్టిన వాళ్ళకి కావాలని మెసేజ్ చేసినట్టున్నారు. సరే, విషయం పక్కన పెట్టండి. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మన బిట్స్ ప్రాక్టీస్ చేసిన వారికి మీరు తక్కువ అన్నా కూడా, ఎంత క్వశ్చన్ పేపర్ డెప్త్గా వచ్చినా కూడా 45 మార్కులు మన టెస్ట్ సిరీస్ తగ్గదు మిత్రమా. ఆ విధంగా నేను బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది జరిగినది. అదే ఆ బిట్స్ నేను అప్లోడ్ చేయడం అనేది జరిగినది. కాబట్టి అకాడమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, లేదా నా నెంబర్ వాట్సాప్ నెంబర్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. అకాడమీ పరంగా నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది, ఖచ్చితంగా అందించే ప్రయత్నం మీకు చేస్తాను. ఓకేనా, అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి. ఇక ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ పైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీకు అకాడమీ 50+ మార్కు తెప్పించడమే నా బాధ్యతగా, ఖచ్చితంగా నా పనిగా మీ వర్క్ నేనే తీసుకొని ప్రాక్టీస్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటాను. జనవరి చివరి వరకు కూడా మన యాప్లో అకాడమీ టెస్ట్ సిరీస్ అప్డేట్ అందిస్తూనే ఉంటాను. ఓకేనా, ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.